Hello everyone, how are you all? I hope you're all fine. So children, మనం previous classes లో simple present tense, next present continuous tense, present continuous tense, ఇంకా లాస్ట్ క్లాస్లో present perfect tense, ఈ త్రీ కూడా మనకి ప్రజెంట్ టెన్స్లో ఉన్న సబ్ టెన్సెస్ కదా. ఈ త్రీ టెన్సెస్ కూడా ఈ ప్రజెంట్ టెన్స్లో ఉన్న సబ్ టెన్సెస్ ఇవి. సో మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం, అంటే పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పుకున్నాం, వాటిని క్వశ్చన్ ఫామ్లో ఎలా రాయాలనేది చెప్పుకున్నాం. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా సేమ్ పాజిటివ్ నెగిటివ్ ఇంకా క్వశ్చన్ ఫామ్ ఎలా చేయాలనేది చూసాం. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, దీంట్లో కూడా పాజిటివ్ ఇంకా నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, క్వశ్చన్ ఫామ్ ఎలా చేయాలనేది చూసుకున్నాం. సో మనకి సబ్టెన్సెస్ ఎన్ని 4 కదా. సో నెక్స్ట్ మనకి రిమైనింగ్ సబ్టెన్స్ ఏంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కదా. మనకి ప్రజెంట్ టెన్స్లో ఉన్న 4 సబ్టెన్సెస్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయిపోయింది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోయింది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా మనం సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, వాటికి నెగిటివ్ సెంటెన్స్ ఏంటి, క్వశ్చన్ ఫామ్స్ ఏంటి అనేది ఈ 3 టెన్సెస్ మనం చూసుకున్నాం. సో మనకి ఓన్లీ వన్, ఈ ప్రజెంట్ టెన్స్లో మిగిలిన మనకి ఓన్లీ వన్ రిమైనింగ్ టెన్స్ ఏంటి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, వీటిలో సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టుడేస్ క్లాస్. ఓకే చిల్డ్రన్, సో అవర్ టుడేస్ టాపిక్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో టుడేస్ టాపిక్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మనకి ఈ మెయిన్గా ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అసలు మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం, జస్ట్ నౌ జరిగిపోయిన పనులని. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏంటంటే కొంతకాలం క్రితం, లేకపోతే జస్ట్ నౌ ఒక 5 నిమిషాల క్రితం కానివ్వండి, లేకపోతే ఒక సంవత్సరం క్రితం కానివ్వండి, ఏదైనా ఒక పని మొదలయ్యి ఇప్పటికీ జరుగుతూనే ఉంటే ఏదైనా ఒక పని. ఇప్పుడు మీరు ఒక 5 మినిట్స్ కింద అన్నం పెట్టుకొని తింటున్నారు, ఇంకా మీరు 5 మినిట్స్ తర్వాత కూడా తింటూనే ఉన్నారు. ఒక టైం క్రితం స్టార్ట్ చేసి ఏదైనా పని ప్రజెంట్ ఇప్పటికీ జరుగుతూనే ఉంటే దాన్ని, ఆ సెంటెన్సెస్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా చెప్పుకుంటాం. అంటే రీసెంట్గానే కాదు, ఇంకా ఏదైనా పని అవ్వచ్చు, లేకపోతే ఒక బిల్డింగ్ ఉంది, ఇన్ కేసు ఒక బిల్డింగ్, ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతూ ఉంది, అది ఒక 5 years బ్యాక్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. సో అటువంటి సెంటెన్సెస్ను కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకుంటూ వస్తాం. సో అర్థమైంది కదా, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏదైనా ఒక పని కొంతకాలం క్రితం కానీ లేకపోతే చాలా కాలం నుంచి కానీ పని జరగడం మొదలయ్యి ఇప్పటికీ జరుగుతూ ఉంటే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఓకే, సో అన్నిట్లాగానే మనకి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా మనకి ఒక జనరల్గా ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్, అన్నిటికీ ఫస్ట్ యాజ్ యూజువల్గా సబ్జెక్ట్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్గా హ్యావ్ ఆర్ హ్యాస్, ఇది హెల్పింగ్ వర్బ్సే, కాకపోతే మనం ఈ సెంటెన్సెస్లో హ్యావ్ ఆర్ హ్యాస్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. నెక్స్ట్ బీన్. ఓకే, నెక్స్ట్ మెయిన్ వర్బ్కి ఇంగ్ ఫామ్. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ఎక్స్ట్రా. సో దిస్ ఈజ్ ద ఫార్ములా, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్. ఇవి ఎందుకు యూజ్ చేయాలో మీకు తెలుసు కదా, ఆల్రెడీ మీరు చాలా టెన్సెస్లో చూసారు కాబట్టి ఇవి ఎక్కడ యూజ్ చేయాలి, సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్
బీన్ అనేది కామన్గా వస్తుంది. ఎందుకంటే ఒక పని జరుగుతూ ఉందని చెప్పడానికి మనం బీన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మెయిన్ వర్బ్కి ఇంగ్ఫామ్. ఇంగ్ఫామ్ అంటే తెలుసు కదా, ఏదైనా ఒక వర్బ్కి ఇంగ్ఫామ్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ప్రజెంట్ పని జరుగుతున్నట్టు ఉంటుంది. సో రిమైనింగ్ ఎక్స్ట్రా అంటే మనం డిస్కస్ చేసే మ్యాటర్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మెయిన్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ ఇంగ్ఫామ్, దీని తర్వాత మనం సెంటెన్సెస్ని యూజ్ చేసుకోవాలి. అంటే మనం చెప్పుకునే మ్యాటర్ని బట్టి సిన్స్ యూజ్ చేయాలా, ఫర్ యూజ్ చేయాలా, ఓకే, ఫ్రమ్ యూజ్ చేయాలా అనేది మనం చెప్పుకుందాం. ఓకే, ఈ సెంటెన్సెస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి ఈ మెయిన్ వర్బ్ తర్వాత ఈ సిన్స్ కానివ్వండి, ఫర్ కానివ్వండి, ఫ్రమ్ కానివ్వండి, ఇటువంటివి మనకు వస్తూ ఉంటాయి. దేన్ని ఎక్కడ యూజ్ చేయాలనేది మనం తర్వాత చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఒక సెంటెన్స్ తీసుకుందాం. ఫస్ట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే మనం ఏం తీసుకుందాం, ఫస్ట్ పర్సన్ తీసుకుందామా, సెకండ్ పర్సన్ తీసుకుందామా, థర్డ్ పర్సన్ తీసుకుందామా, లేకపోతే థర్డ్ పర్సన్లో ప్లూరల్ తీసుకుందామా. మనకి థర్డ్ పర్సన్లో 2 ఉన్నాయి కదా, సింగులర్ ఉంది, ప్లూరల్ ఉంది, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. సో సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్లో తీసుకుందామా, లేకపోతే ఏదన్నా ఫస్ట్ పర్సన్ ఐ. సబ్జెక్ట్ ఐ వచ్చినప్పుడు మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏది వస్తుంది, హెల్పింగ్ వర్బ్ విల్ బి హ్యావ్. ఐ హ్యావ్ బీన్. ఇది వరకు కామన్ కదా. ఇక్కడ మనం ఈ మెయిన్ వర్బ్ ఏంటంటే మనం ఏ పని చేసామని దాన్ని బట్టి వర్బ్ రాసుకుందాం. సో ఏం చెప్దాం, ఐ హ్యావ్ బీన్. మీరు 1 గంట నుంచి పడుకొనే ఉన్నారు, నేను 1 గంట నుంచి పడుకొనే ఉన్నాను. సో ఐ హ్యావ్ బీన్. నిద్రపోవడాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం, స్లీప్ కదా, స్లీప్. స్లీప్కి ఇంగ్ఫామ్ యాడ్ చేద్దాం, స్లీపింగ్. ఐ హ్యావ్ బీన్ స్లీపింగ్. ఎంతసేపటి నుంచి, గంట సేపటి నుంచి. ఐ హ్యావ్ బీన్ స్లీపింగ్ ఫర్ స్లో స్లీపింగ్ ఫర్ హవర్. ఓకే, హవర్ స్పెల్లింగ్ ఇదేనా, HOUR. సో మనం ఇక్కడ హవర్ ముందు ఏ యూజ్ చేయాలా, యాన్ యూజ్ చేయాలా. మనం ఆర్టికల్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏ ఎక్కడ యూజ్ చేయాలి, యాన్ ఎక్కడ యూజ్ చేయాలి. ఏవ్ అనేవి కాన్సోనెంట్స్ అన్నీ వచ్చినప్పుడు యూజ్ చేయాలి. ఇవి యాన్ ఓవెల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు కదా. సో యాన్ ఎక్కడ యూజ్ చేయాలి, ఓవెల్స్ వచ్చినప్పుడు, ఏ కాన్సనెంట్స్ వచ్చినప్పుడు. కాకపోతే ఇక్కడ హవర్కి మాత్రం మనం యాన్ యూజ్ చేయాలి. ఓకే, ఐ హ్యావ్ బీన్ స్లీపింగ్ ఫర్ అన్ అవర్. ఎందుకు అంటే ఈ హవర్ అనేది మనకి మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు మనకి వచ్చే సౌండ్ అవర్. అవర్ హెచ్తో ప్రొనౌన్స్ చేయకూడదు దీన్ని, హవర్. హవర్ అనకూడదు, అవర్. ఫర్ 1 అవర్. ఓకే, మనకి ప్రొనౌన్సియేషన్ ఎలా వస్తుంది, OUR, అవర్ ఇలా వస్తుంది. కాబట్టి ఈ సౌండ్ ప్రొనౌన్సియేషన్ సౌండ్ ఓవెల్ సౌండ్. సో మనం ఇక్కడ యాన్ యూజ్ చేయాలి. అండర్స్టూడ్. నెక్స్ట్ ఇది ఒక్కటి అర్థం చేసుకోండి క్లియర్గా. ఇది కాన్సోనెంట్స్లో వస్తుంది, యాన్ అనేది ఓవెల్స్కి యూజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ మనకి హవర్ అనేది ఈ వర్డ్ మాత్రం ప్రొనౌన్సియేషన్ ఎలా వస్తుంది, అవర్. హెచ్తో మనం ప్రొనౌన్స్ చేయకూడదు, హవర్ అనకూడదు, అవర్. సో మనకి ఈ వర్డ్ అనేది ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి వి విల్ యూస్ యాన్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, దీని ఎలా చదువుతాం మనం, హార్స్. హెచ్ని క్లియర్గా ప్రొనౌన్స్ చేస్తాం, సో ఈ హార్స్ అంటాం. ఓకే, అలా ఇంకేమున్నాయి హెచ్తో వచ్చే వర్డ్స్, హ్యాట్. హ్యాట్ అంటామా, యాట్ అంటామా, హ్యాట్ కదా. సో ఏ హ్యాట్. ఇక్కడ మనకి హెచ్, హార్స్, హ్యాట్ ఈ రెండు కూడా, ఈ వర్డ్స్ కూడా మనకి కాన్సోనెంట్ సౌండ్స్ ఇస్తున్నాయి. సో మనం ఇక్కడ ఏ రాసుకుంటున్నాం. ఇక్కడ మాత్రం ఇది ఎలా సౌండ్ వస్తుంది, అవర్ అలా సౌండ్ వస్తుంది కాబట్టి, ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి యూస్ యాన్ బిఫోర్ ద
హవర్. అది మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందే చెప్తున్నాను. సో మనకి సెంటెన్స్ ఫామ్ అయిపోయిందా? ఇక్కడ చూడండి, సబ్జెక్ట్, నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ సేమ్ ఇక్కడ బీన్ వచ్చేసింది మనకి, తర్వాత మెయిన్ వర్బ్, ఇంకా ఓకే. మనకి ఈ ఫార్ములాని బట్టి మనం సెంటెన్స్ ఫామ్ చేసాం కదా. ఐ హావ్ బీన్ స్లీపింగ్ ఫర్ అన్ అవర్ అంటే నేను గంట నుంచి పడుకొనే నిద్రపోతూనే ఉన్నాను. సో ఈ సెంటెన్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ మనం థర్డ్ పర్సన్ సింగులర్ని బేస్ చేసుకుని, అంటే మనకి ఈ హెల్పింగ్ వర్బ్ అనేది చేంజ్ అయ్యేలాగా చూసుకొని ఇంకొక సెంటెన్స్ చెప్పుకుందాం. రాసుకోండి, ఇది సెంటెన్స్ని బేస్ చేసుకొని ఇది గుర్తుండాలంటే ఇది కూడా రాసుకోండి, ఇక్కడ యాన్ ఎందుకు పెట్టామని. నెక్స్ట్ మనం ఇంకొక సెంటెన్స్ తీసుకుందాం. మనకి థర్డ్ పర్సన్ సింగులర్ అంటే మనకి దీంట్లో ఏమేమి ఉన్నాయి? హీ, షీ, ఇట్. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం జనరల్గా హీ, షీ ఇవి రెండు ప్రతి సెంటెన్సెస్లో ఎగ్జాంపుల్గా ఇవే తీసుకుంటున్నాం. సో టుడే వి విల్ టేక్ ఇట్. ఓకే, సో సబ్జెక్ట్ ఏం తీసుకుందాం? ఇట్. ఓకే, సబ్జెక్ట్ ఇట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏమవుతుంది? ఇట్ తీసుకున్నప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది? హ్యావ్ ఆర్ హ్యాస్? హ్యాస్ కదా. సో ఇట్ హ్యాస్, ఇది యాజ్ యూజువల్ సేమ్ బీన్, ఇట్ హ్యాస్ బీన్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది? మెయిన్ వర్బ్కి ఇన్ఫార్మ్. సో మన ఒక బిల్డింగ్ ఉంది, ఇప్పుడు ఏదో ఒక బిల్డింగ్, ఆ బిల్డింగ్ ఒక 5 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్లోనే ఉంది. మనం అది చెప్పుకున్న సెంటెన్స్. దాన్ని ఇంగ్లీష్లో ఎలా రాస్తాం? ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇట్ హ్యాస్ బీన్, మెయిన్ వర్బ్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా. సో కన్స్ట్రక్టింగ్, ఇట్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టింగ్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా సిన్స్ ఎక్కడ యూజ్ చేయాలని. సో ఏదైనా లాంగ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఒక కొంచెం ఎక్కువ కాలం నుంచి జరిగే పనులు, ఏదైనా ఇటువంటి పనులు ఉంటే మనం అక్కడ సిన్స్ యూజ్ చేస్తాం. ఇట్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టింగ్ సిన్స్ 10 years. చూడండి, ఇట్ అనేది సబ్జెక్ట్, నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ సేమ్ బీ, మెయిన్ వర్బ్కి ఇన్ఫార్మ్ యాడ్ చేసాం. ఇది ఓకే. మనకి యాజ్ యూజువల్ ఇట్ అనేది సబ్జెక్ట్గా తీసుకున్నాం. సో సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనకి హెల్పింగ్ వర్బ్ హ్యాస్ వచ్చింది. నెక్స్ట్ బీన్, నెక్స్ట్ కన్స్ట్రక్ట్కి ఇన్ఫార్మ్ యాడ్ చేసాం. కన్స్ట్రక్టింగ్ సిన్స్ 10 years అంటే అది ఆ బిల్డింగ్ అనేది, అంటే మనం ఇక్కడ బిల్డింగ్ అని మెన్షన్ చేయకుండా ఇట్ అది అన్నాం కాబట్టి అది ఒక 10 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్టింగ్లోనే ఉంది అనేది ఈ సెంటెన్స్ మీనింగ్. సో చూడండి, ఐ హ్యావ్ బీన్ స్లీపింగ్ ఫర్ అన్ అవర్, నేను గంట నుంచి నిద్రపోతూనే ఉన్నాను. ఇక్కడ అది 10 years 10 సంవత్సరాల నుంచి కట్టబడుతూనే ఉంది. సో ఇవి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో నేర్చుకోవాల్సిన ఫార్ములా. ఓకే, మనం ఇప్పుడు దానికి ఫార్ములా తెలుసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ సెంటెన్స్ రాయగలిగాం. మళ్ళీ థర్డ్ పర్సన్ సింగులర్లో కూడా ఒక సెంటెన్స్ని ఫామ్ చేయగలిగాం. సో మీరు ఈరోజు చేయాల్సిన వర్క్ ఏంటంటే సేమ్ ఇలాగే హ్యావ్ వచ్చేలాగా, అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ మీకు ఇష్టం, హ్యావ్ వచ్చేలాగా ఒక సెంటెన్స్ ఫామ్ చేయండి. ఇంకా బీన్, ఈ మెయిన్ వర్బ్కి ఇన్ఫార్మ్ మనం చెప్పుకున్నాం కదా. ఏదైనా ఎక్కువ కాలం నుంచి జరిగే పని ఏదైనా ఉంటే దానికి సిన్స్ అనే వర్డ్ యూజ్ చేయండి. ఓకే, ఇట్లా మీరు హ్యావ్ ఇంకా హ్యావ్ వచ్చేలాగా యూజ్ చేసుకొని సెంటెన్సెస్ ఫామ్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ వర్క్. ఇదొక సెంటెన్స్ ఫామ్ చేయాలి. సో టుమారో we will discuss the remaining part in present perfect continuous tense. Okay, bye.